వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బేగం బజార్, సుల్తాన్ బజార్, కోటి, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, లక్డికపూల్, నారాయణగూడ, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం జోరుగా వర్షం కురిసింది. దీంతో ఎంజే మార్కెట్, బషీర్బాగ్ ప్రాంతాల్లో రోడ్లు, చెరువుల్ని తలపించాయి. వర్షం కురుస్తుంది. ఈ ఉదయం నుంచి చిరుజల్లులో పడుతున్న వర్షం మధ్యాహ్నానికి ఊపకుంది. మధ్యాహ్నం నుంచి భారీగా వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనం అసెంబ్లీ ముందు కూడలి వద్ద ఉన్నాం. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. అసెంబ్లీ, నాంపల్లి, లక్డికపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాలతో పాటు హ్యాబిట్స్ మార్గాల్లో కూడా పూర్తిగా వర్షం ప్రస్తుతం మనం చూడవచ్చు. ఈ వర్షం కారణంగా రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాలకు, ఇతర ప్రజలకు రహదారులపై వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అది ప్రత్యేకించి సాయంకాలం కావడంతో ట్రాఫిక్ రద్దీ కూడా కొంత పెరిగింది. అయితే కొంత ఇవాళ సెలవు దినం కావడంతో రహదారులపై అంత రద్దీ లేదని చెప్పుకోవచ్చు. అయితే రహదారులపై మాత్రం భారీగా నీరు వచ్చి చేరింది. అలాగే లోతట్టు ప్రాంతాలు కూడా దాదాపు భారీగా జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలో కురిసిన వర్షపు నీరు బయటికి వెళ్లే మార్గం లేక రహదారులపై పూర్తి స్థాయిలో వర్షం నిలిచింది. ప్రస్తుతం మనం ఈ దృశ్యాలను చూడవచ్చు. ఇప్పటికే వాహనాలన్నీ కూడా వర్షపు నీటిలో వెళ్లేందుకు ఇబ్బంది పడుతుంది. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా వర్షం నీరు రహదారులపై ఇప్పటికిప్పుడే తొలగే అవకాశం లేదు. ప్రస్తుతం ఈ అసెంబ్లీ ఎక్కడైతే రహదారులపై లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో రహదారులపై లోతట్టు ప్రాంతాలను అలాగే వివిధ పనుల కారణంగా జరుగుతున్నాయి. వాహనాలు స్పష్టంగా వాహనాలు రాకపోకలకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అలాగే ప్రజలు కూడా రహదారులపై నడిచి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రస్తుతం అసెంబ్లీ చౌరస్తా వద్ద ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు గత 4 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. దాదాపు నగరంలోని అన్ని చోట్ల కూడా వర్షపాతం నమోదవుతుంది. ప్రధాన కూడళ్లలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకంతా కాస్త ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఎర్రమంజిల్ చౌరస్తాలో ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీరు వరదలా వచ్చి చేరుతుండడం వల్ల ఇక్కడ లోతట్టు ప్రాంతం కావడంతో ఇక్కడ మొత్తం వరద నీరు వచ్చి చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. అటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వచ్చే వాహనాలతో పాటు ఇటు ఖైరతాబాద్ మీదుగా పంజాగుట్ట, అటు అమీర్పేట్, కూకట్పల్లి వాహనాలకంతా కూడా రాకపోకలకు కాస్త ఇబ్బంది తలెత్తుంది. లోతట్టు ప్రాంతం కావడం వల్ల చిన్నపాటి వర్షం పడ్డప్పటికీ ఇక్కడ భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. అయితే మరో 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల నైరుతి ఋతుపవనాల కదలికల్లో చురుకుదనం ఏర్పడింది. దీనివల్ల నైరుతి ఋతుపవనాలు వేగంగా కదులుతుండడం వల్ల భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఇదివరకే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఆ మేరకు భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే నగరంలో దాదాపు 4 గంటలకు కురుస్తున్న వర్షాల వల్ల హ్యాబిట్స్, కోటి, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వర్షం కురుస్తుంది. దీనివల్ల నగరవాసులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడే తమ విధులను ముగించుకొని ఇళ్లలోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ వర్షం పడడం వల్ల ప్రయాణం కాస్త ఇబ్బందిగా మారింది. అయితే ఇవాళ సోమవారం ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. బోనాల పండుగ సందర్భంగా అధికారికంగా సెలవు ప్రకటించింది. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలన్నీ సెలవు ప్రకటించాయి. దీనివల్ల వాహనాల రాకపోకలు కాస్త తక్కువగానే ఉంది. అయినప్పటికీ ప్రైవేట్ కార్యాలయాలు, ఇతర వ్యాపార వాణిజ్య సముదాయాలు యథావిధిగా ఇవాళ కొనసాగుతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు సాయంత్రం వేళ ప్రైవేట్ కార్యాలయాలకు చెందిన వాళ్ళు తమ విధులు ముగించుకొని ఇంట్లోకి వెళ్లే సమయం కాబట్టి ఇప్పుడు వాహనాల రాకపోక క్రమంగా పెరుగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పలంగా ఇప్పుడు వర్షం పడుతుండడం వల్ల ప్రధానంగా లోతట్టు ప్రాంత రహదారులపైన లోతుగా ఉన్న ప్రాంతాల వద్ద వర్షం నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలు ఇబ్బంది ఎదురవుతుంది. అయితే ఈ 2-3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గత 10 రోజుల క్రితము నైరుతి ఋతుపవనాల్లో మందగమనం ఉండడం వల్ల దాదాపు వర్షం రాలేదు. దాదాపు ఈ వారం 10 రోజుల పాటు ఎండవేడిమి ఎక్కువైపోయి దాదాపు నైరుతి ఋతుపవనాల మందగమనంలో వర్ష చినుకులు తక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండడం వల్ల వర్షం పడుతుంది. కాబట్టి మరో 3 రోజుల పాటు నగరంతో పాటు తెలంగాణలో 2-3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడే కూడా అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాబాబుతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్.